స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అలా సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలా సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలా సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అదేవిధంగా అయితే దీంట్లో చెప్పేది ఏంటంటే బాలుడిగా పుట్టిన దేవుడు బాలుడుగా లేడు, వరుడుగా మరి ప్రవక్తగా గొప్ప వ్యక్తిగా మనందరికీ మాదిరిగా ఉన్నాడు. ఆ బాలుడైన యేసుని మరి కన్యమనే గర్భంలో చిన్న స్థలంలో ఉన్న బాలుడు మరి ఈ రోజు ఏమైందంటే బహుమతులు అయ్యాడు. ఆ బాలుడు ఆ తల్లి గర్భంలోనే కాదు మన గర్భంలోకి అంటే మన హృదయంలో కూడా చేసుకుంటేనే నిజమైన క్రిస్మస్. ఈ చిన్న మాట మనందరికీ తెలుసు. అయితే మతాలలో మనం మరణం చేసుకుంటూ మరి దేవుడిని మనం బాలుడిగా కాకుండా గరుడిగా చూద్దాం, పరిశుద్ధుడిగా చూద్దాం, మన మహోన్నతుగా చూద్దాం. మన సంవత్సరాన్ని తీర్చగలిగే గొప్ప శక్తివంతులుగా మన దేవుడిని చూస్తే మన దేవుడిని మనం రోజు ఆధారపడగలం. మరి ఈ మెంబర్స్ సందర్భంగా మన మధ్య మా సహోదరులు ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి ఒక వాక్యం చదవాల్సింది కూర్చున్నాం. ఫస్ట్ మా తమ్ముడు రాధాకృష్ణ వచ్చి లోకాసు వద్ద 2:11 వచ్చారు. అంటే చాలా బాగా ఉంది కంటే చిన్న చిన్నగా చెప్తున్నా, ఎక్కువ చెప్పట్లేదు. 11 అంటే దారిలో పట్నమందు 7 రక్షకులు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన క్రీస్తు లోక 2:11. భాస్కర్ గారు వచ్చి యెషయా 6:9 చదవడా చూడకుండా చెప్పొద్దు, చూసి చదవండి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అను గ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యోగు అధిపతి అని అతనికి పేరు పెట్టదు.
క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రీస్తులోనే విశ్వాసం, క్రీస్తులోనే ఉల్లాసం, క్రీస్తులోనే అభిషేకం, క్రీస్తులోనే సమస్తం. క్రీస్తులోనే విశ్వాసం, క్రీస్తులోనే ఉల్లాసం, క్రీస్తులోనే అభిషేకం, క్రీస్తులోనే సమస్తం. క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. యేసులోనే రక్షణ, యేసులోనే స్వస్థత, యేసులోనే విడుదల, నమ్మితే నిత్య జీవం. యేసులోనే రక్షణ, యేసులోనే స్వస్థత, యేసులోనే విడుదల, నమ్మితే నిత్య జీవం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన, క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ. రాజేష్ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. రాజేష్ పాష్ గారు. అదేవిధంగా రత్నరాజు గారు కూడా, పాస్టర్ రత్నరాజు గారు కూడా డయాస్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అదేవిధంగా మన సంఘ ప్రథమ పురుషు మన పాస్టర్ గారు, ఆయన తర్వాత మేము కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంచిది. నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంచిది. నాతో కలిసి అందరూ మెన్స్, ఇది మెన్స్ క్రిస్మస్ కాబట్టి మెన్స్ అంతా యాక్టివ్గా ఉండాలి కదా. కొంచెం అంటే మీరు వింటున్నారు లేదో అని కొంచెం నాకు తెలియడానికి అందరూ సీరియస్గా ఉంటే మీరు వింటున్నారా లేదా నాకు డౌట్ వస్తుంటుంది. కాబట్టి మెన్స్ అందరూ కూడా యాక్టివ్గా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును. క్లాప్స్ కొడతాం అందరం. పరిశుద్ధ నామమును నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును.
అంతరంగ సమస్తమా సన్నుదించుమా, అంతరంగ సమస్తమా సన్నుదించుమా, నా ప్రాణమా సన్నుదించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును, యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. నా ప్రాణమా సన్నుదించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అంతరంగ సమస్తమా సన్నుదించుమా, అంతరంగ సమస్తమా సన్నుదించుమా, నా ప్రాణమా సన్నుదించుమా యెహోవా నామమును, పరిశుద్ధ నామమును. అందరం క్లాప్స్ కొడదామండి సంతోషంగా, సంతోషంగా, సంతోషంగా. తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు, నీతి క్రియలను జరిగించును, న్యాయము తీర్చును. రాక్షిణ్య పూర్ణుడు నిత్యము తోడుండును. వాక్యాన్ని మన మధ్యన రత్నరాజు గారు అందిస్తారు. వాక్యానికి వెళ్ళే ముందు మన మధ్యన కుటుంబ అన్న వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడ సర్వశక్తిమంతుడ యేసయ్య నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని నాయన గడిచిన సంవత్సరం నుండి కూడా ఈ యొక్క నాయన 2020 మొదలుకొని ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడి నాయన ఇంతవరకు మమ్మల్ని నాయన నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క నాయన మా యొక్క క్రిస్మస్ నాయన దేవ ఈ యొక్క శనివారం పెట్టుకున్నాం ప్రభా, పురుషుల క్రిస్మస్ నాయన ఈ క్రిస్మస్ అంతట్లో ఆది నుంచి అంచు వరకు మీరు ఉండండి ప్రభా. తండ్రి జరగబోయే కార్యక్రమంలో మీరు ఉండండి నాయన మీరే ఉండి మహిమ ఘనత పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన అన్నకి వందనాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆత్మీయ ఆహారం అందించడానికి రత్నగారు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాం. మీరు కూడా మీరు వేరే దానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది మీ మొఖాలు చూస్తుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఆత్మీయ ఆహారం అందించడానికి రత్నరాజు గారు రావాల్సిందిగా కోరుచున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క మెన్ క్రిస్మస్కి నన్ను ఆహ్వానించినటువంటి మెన్ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ప్రత్యేక ఆహ్వానించినటువంటి దైవజనులు జాన్ ఇజ్రాయేల్ గారికి, నా యొక్క స్నేహితులు, నన్ను ఎంతగానో ప్రేమించి నన్ను అన్ని విధాలుగా బలపరుస్తున్నటువంటి దైవజనులు వారికి, వారి యొక్క కుటుంబాన్ని అంతటిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీతో కలిసి ఈ రకంగా గడపడం. అంతా ఇది మెన్ క్రిస్మస్ కాదు, నవ్వుల క్రిస్మస్లా ఉంది. చాలా సంతోషం, నవ్వుకోవడం, అదేవిధంగా దేవుని యొక్క నామాన్ని మహింపరచడం అంతా చాలా కొత్తగా ఉంది. నాకు ఇదే ఫస్ట్ టైం ఈ రకంగా దేవుని సన్నిధిలో గడపడం మీతో కలిసి. మరి ఎంతవరకు చిన్నపిల్లలు పాటలతోటి, అదే యాక్షన్ సాంగ్స్ తోటి, అదేవిధంగా మరి పురుషులు కూడా మంచి పాట పాడారు. ఓల్డ్ సాంగ్ చాలా లేటెస్ట్గా పాడారు, హల్లెలూయా స్తుతి మహిమ. నేను ఏదో కొత్త పాట పాడతారేమో అనుకుంటే ఏమైనప్పుడు కూడా దేవుని నామాన్ని మహింపరిచారు కాబట్టి మనం అందరం కూడా ఎంతగానో సంతోషించాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి గడిచిన దినాలన్నీ కూడా మరి యొక్క డిసెంబర్ నెల నుంచి ప్రతిరోజు కూడా మరి ప్రతి శనివారం ఒక్కొక్క క్రిస్మస్ జరుగుతుంది. ఈ యొక్క సన్నిధిలో పిల్లల క్రిస్మస్ అయిపోయింది, యవనస్తుల క్రిస్మస్ అయిపోయింది, ఉమెన్ క్రిస్మస్ అయిపోయింది, ఇప్పుడు మెన్ క్రిస్మస్, అదేవిధంగా యునైటెడ్ క్రిస్మస్ కూడా అయిపోయింది మొత్తం అందరికీ సంబంధించి. కాబట్టి ఇంకా ఇది లాస్ట్ క్రిస్మస్. మరి యొక్క సమయంలో మరి ఆఖరిగా మనం దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం.
అంతేకాకుండా మరి ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. మరి కొద్ది రోజుల్లో మరి ఒక నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ఆ యొక్క దినము కొరకు మనం ఎంతో ఆశగా ఎదురు చూడాలని నేను ఎంతగానో సంతోషిస్తూ మిమ్మల్ని అందరూ కూడా మరి యొక్క గడచబోయేటువంటి దినాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. మరి యొక్క క్రిస్మస్ అనే మాట ఒకసారి మనం ఆలోచన చేస్తే క్రిస్టస్ మాసే అనేటువంటి పదాన్ని నుంచి వచ్చిందని మనం చాలా చోట్ల విన్నాం. ఇక క్రిస్మస్ అనేది ఏంటంటే క్రిస్టస్ మాసే అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించడం అంటే ఈ రోజుల్లో ఎలాగుందంటే ఈ యొక్క క్రిస్మస్ అనేది ఒక పండగలాగా మారిపోయింది. ఇది ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్ అనుకుంటున్నారు చాలామంది. తెలియనటువంటి ప్రజలు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్ అంటే సాంప్రదాయమైన క్రైస్తవులకు ఉండవలసినటువంటి ఒక పండగ. కానీ ఇది పండగ కాదు అనే విషయాన్ని మనకు తెలుసు, చాలామందికి తెలీదు. అయితే దేవుని ఎరిగినటువంటి బిడ్డలకు కూడా చాలామంది ఏమంటున్నారంటే క్రిస్మస్ పండగ అనే పిలుస్తున్నారు. ఆ పండగ అనే మాట మనం అనకపోతే ఆ యొక్క సందర్భం మనకు రాదు. క్రిస్మస్ పండగ అనాలి కానీ క్రీస్తు ఆరాధనకి వెళ్తున్నామంటే ఏం అర్థమవుద్దండి మనోళ్ళకి? క్రిస్మస్ పండగకి వెళ్తున్నామంటే క్రిస్మస్ పండుగ బట్టలు కొనుక్కున్నామంటే అర్థమవుద్ది. క్రిస్మస్ ఆరాధనకు బట్టలు కొనుక్కున్నారా లేదా క్రిస్మస్ ఆరాధనకు షాపింగ్కి వెళ్ళారంటే అది జనాలకి అర్థమయ్యేటువంటి మాట కాదు. కాకపోతే క్రిస్మస్ అనే దానికి ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం. మరి యొక్క దినాల్లో ఎందుకు ఆరాధించాలంటే మనం నిజమైనటువంటి లోక రక్షకుడు ఈ యొక్క లోకానికి ఉద్భవించాడనే విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ యొక్క సత్యం జగమెరిగినటువంటి సత్యం. ఈ విషయం ప్రపంచంలో ఉన్న సర్వమానవాళ్ళందరికీ కూడా తెలుసు. యేసుక్రీస్తు యొక్క లోకానికి పుట్టినటువంటి లోక రక్షకుడు అని. మరి చాలామంది అయితే ఈ యొక్క లోక రక్షకుని విడిచి అనేక ఆచారాలకు అనేక సాంప్రదాయాలకు వెళ్ళిపోతూ దేవుణ్ణి ఆరాధించలేనటువంటి స్థితిలో ఉన్నారు. మనమైతే దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క యోగ్యతను బట్టి మనం ఎంతగానో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క క్రిస్మస్ దినాన మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధించడానికి మనం కూడుకుని ఉన్నాం. మరి గడిచిన దినాలన్నీ కూడా చూసినట్లయితే మనకు ఎంతో సంతోషకరమైనటువంటి దినాలు ఏంటంటే ఇక డిసెంబర్ నెల అంతా కూడా మనకున్న ఏంటంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ మూడు తప్ప మనకు వేరే దినాలు లేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలు. అవి చాలా విలువైనటువంటి దినాలు. ఇటువంటి దినాలు చరిత్రలో ఎక్కడా కూడా లేవు. ఎందుకంటే చరిత్రలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు అంటే తెలియనటువంటి వారు ఈ యొక్క చరిత్రలో ఎవరు కూడా లేరు. ఈ భూమి మీద ఆయన పేరు తెలియనటువంటి వారు ఎవరు కూడా లేరు. Happy, happy Christmas! Christmas, Christmas, Merry, Merry Christmas! రాజుగా రాజుగా ఎత్తెంచెనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించెనే ఈ భూమిలోన రాజుగా రాజుగా ఎత్తెంచెనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించెనే ఈ భూమిలోన లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశింపగా లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశింపగా నాలో నింపెను ఉల్లాసమే నాలో నింపెను ఉత్సాహమే నాలో నింపెను ఉల్లాసమే నాలో నింపెను ఉత్సాహమే
హరితమై ఆర్భాట ధ్వని చేసేదే. మన మధ్య ఉన్న సోదరుడు కుటుంబరాన్ని వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతాడు. తీసే పాట 96. తూర్పు దిక్కు చుక్క పుట్టేను మీరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మీరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కుపోవుడాకు, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కుపోవుడాకు. తూర్పు దిక్కు చుక్క పుట్టే మీరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే నీరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మీరమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కుపోవుడాకు, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కుపోవుడాకు. పశువుల పాకలోన బాలు, పశువుల పాకలోన బాలుడమ్మ మహాబలుడమ్మ, పశువుల పాకలో బాలుడమ్మ పాపాంబు పేరమ్మ చచ్చవంతుడమ్మ, పాపాంబు పేరమ్మ చచ్చవంతుడమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టి నేడమ్మ ఓ మరియమ్మ, నేడమ్మ ఓ మరియమ్మ, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కుపోవుడాకు, చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కుపోవుడాకు. మరి మరలా వినాలని అనిపించి చాలా చక్కగా పాడిన సహోదరునికి వందలు చేస్తున్నామండి. క్లాస్ ద్వారా మీ సంతోషాన్ని గట్టిగా మీరు ఇలా భరిస్తానంటే ఇంకా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. సమయం చాలా అవుతుంది కనుక ముగించడానికి సిద్ధపడుతున్నాం. ఓటప్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా మన మధ్య ఉన్న ఆశీర్వాదంగానే పిలుస్తున్నామండి. ఎందుకంటే ఇవాళ చాలా ప్రయాసపడ్డాం కదా, ఆ ప్రయాసం అంతా ఆయన నేను లేను, ఆయన మనకి అందరికి లైవ్లో చూపిస్తారు ఎంత ఇబ్బంది పడ్డారు. మెడ్స్ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతున్నాం. పేరుకి మట్టుకు మీ మెన్సే గారండి వంటలు చేయడానికి చాలా మంది ఆడవాళ్ళు వచ్చి మాకు సహకారంగా చేశారు. ఏంటి లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుందాం. మరి అది అసలు మే ముగ్గురు వచ్చారంటండి, వాళ్ళ అభిమానంతో వచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు లెక్కలోకి లేవు. అంటే రానోళ్ళు కూడా మా తరపున ఉన్న ఆడవాళ్ళు రానోళ్ళు కూడా మాకు ఇక్కడ చేయడానికి వాళ్ళకి కూడా చాలా పని పాటలు ఉన్నాయి. వాళ్ళు కూడా పని సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. మేమేదో టిఫిన్ టైప్గా చేద్దాం అనుకుంటే పాస్టర్ గారు వీళ్ళందరూ చెప్పిన విధానం బట్టి మేము అనుకున్నది ఒకటే అంటే 3 అంతలు అయిపోయింది. మరి మేము ఏ విధంగా చేసినా కానీ దాన్ని మీరు సమృద్ధిగా తిని మమ్మల్ని ఆశీర్వదించండి. మన వచ్చిన బాలశ్రీనన్న వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత అయ్యగారు ఆశీర్వదిస్తారు. క్రిస్మస్లోని వచ్చే సంవత్సరం నుంచి మెన్స్ కాబోయే వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారండి. అంటే నేర్చుకుంటున్నారా రేపు పొద్దున మనం మెన్స్ అయితే ఏం చేయాలి, వీళ్ళు ఏమైనా కుండలు గట్ట కడిగారా, ఏమన్నా చేశారా అన్నది. చాలామంది మెన్స్ రాలేదండి, వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చాము. ఏంటంటే కుండలు కడగాలి. అది వాళ్ళకి ఒక ఆఫర్ ఏంటంటే ఇంటికాడ మీరు లేడీస్తో మాట్లాడేసుకోండి, ఇంటికాడ కుండలు మేము కడిగేస్తాం, అక్కడే మీరు కడిగేయండి అని. అది గంతమించి అంటే ఇక్కడ అందరూ చూస్తారు కదా, నా ఇంట్లో అయితే ఎవరు చూడరు. అది మరి మీరు మాట్లాడుకుని ఎవరైతే రాలేదో అశోక్ నరేష్ నాకు చూడక నువ్వు
అది నీ మీద ఆధారపడింది. నీవు మరి మీ ఒప్పందం ఏంటో మాకు తెలియదు. అంటే రాంపండు కూడా రాలేదన్న, మరి ఆడు మాట్లాడుకోవాలి. కుటుంబ మాయ కొద్దిగా స్పీడ్ పాడేసాడు. చూసాం మన చూసి నేర్చుకోవాలి కొన్ని విషయాలు. మనం అది పొద్దున ఒకేలాగా వెళ్ళింది. ఎవరితో నోరు ఇలాగే అవ్వలేదు, ఇలాగే వెళ్ళలేదు, ఎవరు పాడుతున్నారో అర్థం అవ్వలేదు. అలాగే చక్కగా కవర్ చేసేసుకున్నారు వాళ్ళంతానే. అమ్మ ఇందాక వంటల్లో కూడా కాంపిటీషన్ వచ్చింది. అయ్యగారు అమ్మగారు కాంపిటీషన్, ఇద్దరికి కాంపిటీషన్ పడ్డదనమాట. మీది బాగుంటుందా ఉమెన్స్ క్రిస్మస్ది, మెన్స్ క్రిస్మస్ది మాది బాగుంటుందని. మాకు కూడా రాజుగారు మన అన్న కూడా చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చేసారు ఇంట్లోంచి. ఇప్పుడు మీరేంటి మేము పార్టిసిపేట్ చేయడం ఏంటని. మెన్స్ క్రిస్మస్కి అందరూ స్త్రీలు కూడా చాలామంది వాలంటీర్గా వచ్చి, అంటే మరి మేము రాలేకపోయామమ్మా, అందువల్ల వాళ్ళే అన్నీ చేశారు. కుర్రలు కూడా, యూత్ కుర్రలు కూడా చాలా కోఆపరేట్ చేశారు. అలాగే అమ్మగారికి అయ్యగారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ మెన్స్ క్రిస్మస్లో ఏదో అనుకున్నాం, కానీ ఏదైనా కానీ స్త్రీలే కదా, ఇంకేం చేయగలుగుతాం. మేము అనుకున్న తోటి వాళ్ళు చేసేసింది ఒకటి, ఇంకేం చేస్తాం, ఏం చేయలేకపోయాం. ఇక ఒకర్థం తప్ప ఇంకేం చేయలేకపోయాం. మా టీం లీడర్ ఏమో ఆశీర్వాదం గారు ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఆయనకి. ఇంకా ఇంకేం చేయాలో అర్థం అవ్వక లాస్ట్లో బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. అంతా దేవుడి దయ వల్ల. అంటే ఏం లేదండి, క్రిస్మస్ అంటే జాయ్. మన చర్చి ఒక స్పెషల్ ట్రెండ్. డిసెంబర్ నెల అంతా ఏదో ప్రతి వారం ఏదో ఒక జాయ్గా ఉంటుంది. ఇంటికాడ మనకి ఎలాగున్నా, డ్యూటీలో ఎలాగున్నా, పనిలో ఎలాగున్నా కానీ చర్చిలోకి వచ్చినప్పుడు జాయ్గా, ఎంజాయ్గా, నవ్వుగా దేవుని స్తుతించడానికి ఈ అవకాశం ఇచ్చారు. అలాగే మన క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అన్నీ బాగా జరిగినాయి. దానికి పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళ వరకు అందరూ ఎంతో కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా ఇంకా అయ్యగారే చిన్నపిల్లడు అయిపోతారు అన్ని విషయాల్లో. ఇంకా మనతో పని లేకుండా ఆయనే చేసుకుంటారు అన్నీ. ఈ కార్యక్రమాలన్నీ దేవుడు ఘనంగా జరిగించినందుకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి నాయన యేసు, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన, ఈ సంవత్సరం అంతయు మీ హస్తాల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి తండ్రి నాయన, మరి ఇంకా కొద్ది రోజుల్లో తండ్రి మేము నూతన సంవత్సరంలో ప్రవేశించుండగా తండ్రి నాయన యేసుదేవ స్తోత్రం తండ్రి నాయన. ఈ సంవత్సరంలో తండ్రి నాయన మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి మిమ్మల్ని స్తుతించి గణపరిచి తండ్రి నాయన ఆరాధించడానికి కలిగిన గొప్ప తరుణంకి మీకే వేలాది వందనములు. ఇదిగో తండ్రి నెలలో జరిగినంటే క్రిస్మస్ల నీటిల్లోని మీరే తోడు నీడగా ఉన్న విధముకే మీకే వేలాది వందనం తండ్రి. ఇవాళ జరిగిన తండ్రి నాయన మెన్స్ క్రిస్మస్లో మీరే తోడు నీడగా ఉన్న విధముకే మీకే వేలాది వందనములు తండ్రి. పాటలు మీరే తోడు నీడకున్నారు తండ్రి. మాకు వాక్యోపదేశం చేసిన తండ్రి రత్నరాయ్ గారి విషయమే మీకే వేలాది వందనములు తండ్రి. మాకు తండ్రి నాయన మంచి తండ్రి ఆత్మీయ తండ్రి నాయన ఆహారం అనుగ్రహించిన విధముకే మీకే వేలాది వందనములు తండ్రి నాయన. మీకే స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి ఇప్పుడు జరగవలసిన తండ్రి నాయన పలహారు భోజన కార్యక్రమం అంతట్లో మీరే తోడు నేడుకున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నాయన మీరే తండ్రి నాయన 30 60 100 దీవించి ఫలింపు చేయమని తండ్రి నాయన. అలాగే తండ్రి రేపు ఉదయం జరగవలసిన ఆరాధన తండ్రి నాయన లాస్ట్ ఆదివారం తండ్రి సంవత్సరంకే ప్రతి ఒక్క బిడ్డ పాలు పంచుకుని మిమ్మల్ని ఆరాధించి భాగ్యం అనుగ్రహించమని ఈ కార్యక్రమం అంతా ఎంతో ఘనంగా జరిగిన విధముకై మీకే వేలాది వందనములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన మీకు ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము, సంతోషము, ఆనందము, సమాధానము ఈ మెన్ క్రిస్మస్లో పాల్గొన్న మనందరికీ సదా తోడే నడిపించును గాక. ఓకే, ఈ సమయంలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.